బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ బులిష్ క్యాండిల్ ఫామ్ అయితే R1 ప్యూర్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు హై ప్రాబిలిటీ మార్కెట్ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ. అండ్ నారో సిపిఆర్ ఉంది. అఫ్ కోర్స్ నారో సిపిఆర్ అంటే మనందరికీ తెలుసు ట్రెండింగ్ డే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే ట్రెండింగ్ డే డౌన్ సైడ్ అప్ సైడ్ తెలియదు. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మేబీ అప్ సైడ్ ఉండొచ్చు. సో యాజ్ ఆఫ్ నా ఫస్ట్ క్యాండిల్ అయితే రిజెక్షన్ ఇస్తుంది సిపిఆర్ దగ్గర నుంచి. బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ అనేది నేరోగా ఉంది కదా. నారో సిపిఆర్ అంత ఎక్కువ రోల్ ఏం ప్లే చేయదు. వేరేజ్ నిఫ్టీ కొంచెం పర్వాలేదు, యావరేజ్గా ఉంది కదా. సో ఫస్ట్ బార్ బేరిష్ అయితే మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు, ఎందుకంటే నిన్న కూడా ఈ లెవెల్ ఫస్ట్ క్యాండిల్ నుంచి బేరిష్ ప్రైస్ యాక్షన్ వచ్చింది కదా కింద వరకు. బ్యాంక్ నిఫ్టీ 52,300 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. నిఫ్టీ ఇక్కడ నుంచి రిజెక్షన్ ఇస్తుంది కాబట్టి మార్కెట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో తీసుకుందాం. నిఫ్టీని చూసి బ్యాంక్ నిఫ్టీలో తీసుకుంటున్నాను. 52,300 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఓకే గైస్, బేరిష్ గానే క్లోజ్ అయింది. సో 60 క్వాంటిటీస్ తీసుకున్నాను యాజ్ ఆఫ్ నో. 60 క్వాంటిటీస్ అంటే రిస్క్ 2,500 కదా, 2,500 డివైడెడ్ బై 60 ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోగలను. 41 ప్లస్ 70.95 ట్రిగ్గర్ అయింది. సో 112 ఇస్ ద స్టాప్ లాస్. 112 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ప్రెసెంట్ ఇది 300 అలా నెగిటివ్లో ఉంది. సో ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయితే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి మార్కెట్ పైకి వెళ్ళడానికి. నిఫ్టీ మళ్ళీ ఇక్కడ సెంట్రల్ ప్యూర్ రెసిస్టెన్స్ ఇస్తే మార్కెట్ కిందకి రావచ్చు. ఫైన్, ట్రాప్ అయిపోయింది ఈజీగా. మార్కెట్ డే హైని బ్రేక్అవుట్ చేసింది. సో నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఇంకా రిజెక్షన్ దగ్గర ఉంది. నెక్స్ట్ బార్ చూద్దాము నిఫ్టీ. అండ్ ప్రైస్ యాక్షన్ ప్రెసెంట్ అయితే బులిష్గా ఉంది. ఓకే, సో మళ్ళీ 45 క్వాంటిటీస్ సెల్ చేశాను. సో ఈసారి స్టాప్ లాస్ 50 పాయింట్స్ పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ 2,000 ట్రేడ్ అవుతుంది కదా. సో ఈరోజు రిస్క్ అనేది 5,000 వస్తుంది ఈ ట్రేడ్ కూడా ఫెయిల్ అయితే, ఎందుకంటే ఫస్ట్ది కొంచెం ఫాస్ట్గా అయిపోయింది కదా స్టాప్ లాస్. సో సెకండ్ టైం ఓన్లీ 45 క్వాంటిటీస్ తీసుకున్నాను. సో బ్యాంక్ నిఫ్టీ హైని అయితే బ్రేక్అవుట్ చేసింది. ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ చేస్తే కొంచెం మార్కెట్ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రీవియస్ సెషన్ హై కూడా, కాకపోతే పారాబాలిక్ బ్రేక్ అంటారు. ప్రెసెంట్ ఇది ఆల్మోస్ట్ 2,000 ప్రాఫిట్కి వచ్చింది. ఇది స్టాప్ లాస్ ఇది 105 పెట్టుకున్నాను. ఓకే, సెకండ్ది ఆప్షన్ బయింగ్ తీసుకున్నాను, సెల్లింగ్ కాదు. సో ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయినా నెక్స్ట్ బార్ రిజెక్షన్ వస్తే అప్పుడు కొంచెం రిస్క్ ఉండొచ్చు. ఓకే గైస్, ఆల్మోస్ట్ 500 గ్రీన్కి అయితే వచ్చింది. నిఫ్టీ ఇంకా సిపిఆర్ దగ్గర నుంచే రిజెక్షన్ అవుతుంది. ఫస్ట్ క్యాండిల్ లైక్ సెకండ్ క్యాండిల్ లో కిందకి వస్తే అప్పుడు ఎగ్జిట్ అవుదాం బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నౌ. సో మూవ్ అవన్ ఇవ్వండి, ఎందుకంటే సప్లై జోన్ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయిపోయింది. కాకపోతే ఇది పారాబాలిక్ బ్రేక్అవుట్, మళ్ళీ అన్న రిజెక్షన్ అయితే రావచ్చు. బట్ నెక్స్ట్ బార్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి పర్వాలేదు. ఈ లెవెల్ ఇక్కడ చూస్తాను ప్రైస్ యాక్షన్. ఈ లెవెల్ దగ్గర చూస్తాను. ఈ క్యాండిల్ కిందకు వస్తే అప్పుడు మేబీ ఎగ్జిట్ అయిపోతాను ఫాస్ట్గా. ప్రెసెంట్ రిస్క్ అయితే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను ఆల్రెడీ. 180 వరకు వెళ్ళింది కదా. స్టాప్ లాస్ 110 పెట్టుకున్నాను. ఒక 2,500 లాస్ వస్తుంది ఒకవేళ ఫెయిల్ అయితే. నిఫ్టీ అయితే బేరిష్గానే ఉంది, పైకి వెళ్ళినా సరే. సిపిఆర్ సెకండ్ క్యాండిల్ లో బ్రేక్అవుట్ చేస్తే మార్కెట్ ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి కిందకి రావడానికి. ఈ లోపు బ్యాంక్ నిఫ్టీ పైకి తీసుకెళ్తే పర్వాలేదు. ఈ క్యాండిల్ గ్రీన్ క్లోజ్ అవుతే కొంచెం ఛాన్సెస్ ఉండొచ్చు మార్కెట్ పైకి వెళ్ళడానికి. కానీ ఈరోజు నారో సిపిఆర్ కదా, ట్రెండింగ్ డే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ప్రెసెంట్ అయితే 700, 800 లెట్ ఇట్ మూవ్. 900. సో ప్రాఫిట్ అయితే ఆల్మోస్ట్ 3,500కి వచ్చినట్టు సెకండ్ ట్రేడ్లో. సో పని చేస్తున్నాను, స్టాప్ లాస్ కాస్ట్కి పెట్టేసుకుంటున్నాను. లైక్ ఇది 500 లాస్ అయితే ఎగ్జిట్ అయ్యి ఆప్షన్ సెల్లింగ్ తీసుకుంటాను. ఒకవేళ ఇది క్యాండిల్ గ్రీన్ అయితే 52,200 తీసుకుందామా. 52,200 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో 45 క్వాంటిటీస్ సెల్ చేశాను. 52,200 పుట్ ఆప్షన్. అందులో రిస్క్ ఒక 2,000 పెట్టుకుంటాను. 2,000 డివైడెడ్ బై 45 అంటే ఒక 40 పాయింట్స్. 40 ప్లస్ 68.80 113 పెట్టుకుంటున్నాను. అది స్టాప్ లాస్. అన్న ఇది కంప్లీట్ బుల్లిష్ ఉన్నట్టే కదా ఇప్పుడు? అవునవును, కంప్లీట్ బుల్లిష్ ఉన్నట్టే. బట్ సిపిఆర్ నిఫ్టీ అయితే కొంచెం బేరిష్నెస్ చూపిస్తుంది. నిఫ్టీ సిపిఆర్ బ్రేక్అవుట్ అవ్వాలి, లైక్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి, సప్లై జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పైకి వెళ్ళడానికి. మీరు ఇప్పుడు చూపిస్తుంది నిఫ్టీ 50 కదా?
యా నిఫ్టీ అంటున్నానా? మనం తీసుకుంది బ్యాంక్ నిఫ్టీ కదా. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కొంచెం టాండమ్ గానే మూవ్ అవుతాయి కదా. అంటే చూడండి, ఇప్పుడు చూడండి ఎంత పైకి పోయింది. నిఫ్టీలో అంత పోలే కదా ఇంకా. యా అదే అంటున్నాను, నిఫ్టీ ఇక్కడ స్ట్రెంత్ బేరిష్ గా ఉంది కాబట్టి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. అంటే చెప్పలేము. మనం లేదు బ్యాంక్ నిఫ్టీ స్ట్రెంత్ బాగుంది అనుకోండి, అప్పుడు నిఫ్టీ ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ ఈ సప్లై జోన్ కూడా బ్రేక్ వచ్చేసి పైకి తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే 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 అంటే నా ఇన్ఫర్మేషన్ లేదు, బ్యాంక్ నిఫ్టీలో మాత్రం కన్ఫర్మేషన్. అప్పుడే చెప్పలేమండి. నిఫ్టీ రివర్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి రివర్స్ అయిపోవచ్చు ఈజీగా. ఓకే ఓకే అంటే మనం అప్పుడు మన క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కదా, అప్పుడు రిస్క్ ఏం అవ్వదు అంటారు. రిస్క్ నేను ఇది ఎగ్జిట్ అయిపోతాను కదా, ఆప్షన్ బయింగ్ ఎగ్జిట్ అయిపోతాను నేను. ఇది 160కి రాగానే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే 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 ఆల్మోస్ట్ 170 దగ్గర ఉంది, 160కి రాగానే క్లోజ్ చేస్తాం. ఓకే ఓకే గైస్, ఇక్కడ నిఫ్టీ రిజెక్షన్ అవుతుంది చెప్పాను కదా, నిఫ్టీ కొంచెం బేరిష్ గా ఉందని. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని కిందకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది, బట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వనంత వరకు పర్వాలేదు. ఓకే, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వకూడదు. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ మళ్ళీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కిందకి రావడానికి. బట్ స్టిల్ నో ప్రాబ్లం, మనకి లాస్ అయితే 2500 పెట్టుకున్నాం కాబట్టి, అంటే ఇందులో ట్రైలింగ్ స్టాప్ లో సిట్ అయిపోయింది, 528 లాస్ వచ్చింది. సో 2000 ఇందులో పెట్టుకున్నాను స్టాప్ లాస్. సారీ, 2000 డివైడెడ్ బై 45. సో 44 పాయింట్స్ పెట్టుకోవచ్చు నేను. 68.80 దగ్గర అయింది. సో 68.80 ప్లస్ 44 అంటే 113 పెట్టుకోవచ్చు నేను స్టాప్ లాస్. సో 115 to 113 మధ్యలో పెట్టుకున్నాను. 2500 లాస్ వస్తే క్లోజ్ చేద్దాము. నిఫ్టీ యాజ్ ఎక్స్పెక్టెడ్ బేరిష్నెస్ చూపిస్తుంది, మార్కెట్ కిందకి వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా, నిఫ్టీ వస్తే ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా వస్తుంది. చేస్తుంది కదా ఇది, ఈ లెవెల్ R2P కూడా బ్రేక్అవుట్ చేస్తుంది. సో పొజిషన్స్ యాడ్ చేశాను. టోటల్ ఇంకా 75 క్వాంటిటీస్ ఉన్నాయి. ప్రెసెంట్ అయితే 500 గ్రీన్లో ఉంది. 2500 డివైడెడ్ బై 75 అంటే ఒక 33 పాయింట్స్ పెట్టుకోవాలి. 90 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 90 హిట్ అయితే క్లోజ్ చేద్దాము. 75 క్వాంటిటీస్ 90 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో 2500 లాస్ వస్తుంది అంతే, మనకి 2500 ప్రాఫిట్ వస్తుంది. ఐ మీన్ సెకండ్ ట్రేడ్ మనకి 2500 ప్రాఫిట్ వచ్చినట్టు. సో ఇది ఆప్షన్ బయింగ్ ఎగ్జిట్ చేశాను కదా, దానివల్ల ఇది ఇప్పుడు 200 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇందాక ఆప్షన్ బయింగ్ ఎక్కడ ఎగ్జిట్ చేసాము, 160 దగ్గర ఎగ్జిట్ చేసాము. ఇది ఒక 40 పాయింట్స్ అయితే ప్రాఫిట్లో ఉన్నట్టు. బట్ మార్కెట్ ఇప్పుడు నుంచి సైడ్ వేస్గా ఉన్నా మనకు ఆప్షన్ సెల్లింగ్కి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి అంతే. సో బట్ ఈరోజు ట్రెండింగ్ డే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఈరోజు నారో సిపిఆర్ కాబట్టి ట్రెండింగ్ డే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నిఫ్టీ కూడా ఇనిషియల్గా సిపిఆర్ రెసిస్టెన్స్ తీసుకుంది, ఇప్పుడు సపోర్ట్ తీసుకుంటుంది. ఈ లెవెల్ ఇంపార్టెంట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సప్లై జోన్ దగ్గర నుంచి రివర్సల్ జరుగుతుందా, బ్రేక్అవుట్ చేస్తుందా చూడాలి. ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 500 ప్రాఫిట్గా వచ్చింది. ఒకవేళ ఇది విన్ అయితే ఎంత విన్ అవుతాము, మనం సింగిల్ డిజిట్ కోసం వెయిట్ చేస్తే ఇంకా 40 పాయింట్స్ ఉన్నాయి కదా, 75 into 40 3500 వస్తుంది. అంటే ఆల్మోస్ట్ సెకండ్ ట్రేడ్ మనం ఎంత విన్ అయినట్టు, 3500 ప్లస్ 2500, ఆల్మోస్ట్ 6000 విన్ అయినట్టు. మోర్ దెన్ 1:2 రిస్క్ రివార్డ్. లూజ్ అయితే మనం 2500 లూజ్ అవుతాం అంతే, నో ప్రాబ్లం. అట్టు ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ ఇన్ ద మార్కెట్. మనం వన్స్ ట్రేడ్ తీసుకున్న తర్వాత ఇంకా మార్కెట్కి వదిలేయాలి. అదే అది ప్రాఫిట్ ఇస్తుందా లేదంటే లాస్ ఇస్తుందా అన్నది మార్కెట్కి వదిలేసుకోవాలి అంతే. నిఫ్టీ అయితే సప్లై జోన్ దగ్గరికి వచ్చింది, ఇక్కడ చూద్దాం ప్రైస్ యాక్షన్. ఇది కూడా బ్రేక్అవుట్ అయితే కొంచెం హై ప్రాబిలిటీ ఉంటుంది మార్కెట్ పైకి వెళ్ళడానికి. బట్ మనం చేసుకుంది ఆప్షన్ బయింగ్ కాదు కదా, ఆప్షన్ సెల్లింగే కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు, ఫస్ట్ ట్రేడ్ 2500 లాస్ వచ్చింది కదా, సెకండ్ ట్రేడ్ 1200 ప్రాఫిట్ వచ్చింది. 2500 పోను 1200, సో ఆల్మోస్ట్ 3700 ఎంతో ప్రాఫిట్ వచ్చినట్టు యాజ్ ఆఫ్ నౌ. సో మేక్ ఆర్ బ్రేక్ టైం. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయితే మార్కెట్ వచ్చి స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయితే మేబీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పైకి వెళ్ళడానికి. సో అందుకు ఇంకొక లాట్ యాడ్ చేశాను. ప్రెసెంట్ 90 క్వాంటిటీస్ 1300 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో స్టాప్ లాస్ కూడా మనం తగ్గించుకుంటూ రావాలి. ఒకవేళ పిరామిడింగ్ చేస్తే స్టాప్ లాస్ కూడా తగ్గించుకుంటూ రావాలి. సో స్టాప్ లాస్ 80 నుంచి 85 మధ్యలో పెట్టుకున్నాను 90 క్వాంటిటీస్. ఒకవేళ ఇప్పుడు 40 దగ్గర ఉంది కదా ప్రీమియం, మళ్ళీ 40కి వెళ్తే అప్పుడు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో ప్రాఫిట్ బ్యాక్ టు 2030 దగ్గరికి వచ్చింది. సో ఇంకొక 500 వస్తే మనకి 1:2 రిస్క్ రివార్డ్ అయిపోయినట్టే. ఎందుకంటే మనం విన్ అయింది 2500 కాదు, యాక్చువల్గా 5000 విన్ అయినట్టు. ఫస్ట్ ట్రేడ్లో లాస్ చేసుకున్నాం కదా, ఆ లాస్ కూడా కవర్ అయినట్టు. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి. R3P బ్రేక్అవుట్ అయితే R4P వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ నిఫ్టీ ప్రెసెంట్ సప్లై జోన్ ఆపుతుంది కాబట్టి మార్కెట్ ఇంకా సైడ్ వేస్గానే ఉంది.
సో 11 o'clock అప్డేట్. ఈ సప్లై జోన్ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది, బట్ స్ట్రెంత్ క్యారీ ఫార్వర్డ్ చేయట్లేదు. మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది కదా, సో ఇక్కడ నుంచి అన్న బయర్ స్ట్రెంత్ వస్తే మార్కెట్ పైకి అయితే వెళ్ళొచ్చు. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ 20 కూడా డే హై బ్రేక్అవుట్ చేసింది. ఎంత పెద్ద గ్రీన్ బార్ వచ్చింది కదా, సో ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చింది. సో ఇక్కడ స్ట్రెంత్ కొంచెం బేరిష్నెస్ చూపిస్తుంది. ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ ప్రాఫిట్ 3000 వరకు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా కొంచెం ఎక్కువే వచ్చింది. లో చూసుకుంటే ఇది 14.80 వరకు వెళ్ళింది. ఓకే, సో సింగిల్ డిజిట్కి వచ్చిన తర్వాత క్లోజ్ చేస్తాను. లైక్ 9 రూపీస్ కానీ 8 రూపీస్ కానీ వచ్చిన తర్వాత క్లోజ్ చేస్తాను. లేదంటే స్టాప్ లాస్కి వదిలేస్తాను. స్టాప్ లాస్ ఇంకా ఏం మార్చుకోలేదు, అంతే ఉంది. 80 పెట్టుకున్నాను స్టాప్ లాస్. బ్రేక్అవుట్ అయింది, బట్ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఏం కాదు. అండ్ నిఫ్టీ కూడా సప్లై జోన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం, కాకపోతే స్ట్రెంత్ ఏమీ యాడ్ అవ్వట్లేదు. ఇక్కడ 20 MA సపోర్ట్ అయితే ఇచ్చింది. ప్రెసెంట్ 20 MA పైక్స్ లోపు అయితే పర్వాలేదు. ఈ లెవెల్ 20 MA బ్రేక్అవుట్ చేస్తే క్యాండిల్స్ మార్కెట్ అయితే కిందకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ప్రెసెంట్ ఇందులో కూడా 3500 అండ్ ఏంజల్లో కూడా 3500 రన్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ లాస్ అయ్యింది కదా, దీంట్లో ఆప్షన్ బయింగ్ తీసుకోలేదు, ఆప్షన్ సెల్లింగ్ అయితే తీసుకున్నాను. సో రెండు కూడా స్టాప్ లాస్ అయితే అప్డేట్ చేస్తాం. లేదంటే ఇందులో స్టాప్ లాస్ 2500 వచ్చేలా పెట్టుకుంటాను. అంటే మ్యాక్సిమం ఇది ఒకవేళ జీరోకి వెళ్ళిపోయినా 3500 నుంచి బ్యాక్ వెళ్ళిపోయినా మనకి ప్రాఫిట్ అట్లీస్ట్ 2500తో డేని క్లోజ్ చేస్తా అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ 9 o'clock నుంచి మనం ట్రేడ్ తీసుకున్నాం. ఇప్పటి నుంచి వెయిట్ చేసినా కానీ ప్రాఫిట్స్ లేకపోతే బాగోదు. సో 1:2 దగ్గర ఎవరైనా క్లోజ్ చేసి ఉంటే పర్వాలేదు, వెళ్ళను. రిమైనింగ్ పీపుల్ దే కెన్ అప్డేట్ యువర్ స్టాప్ లాస్ యాజ్ పర్ యువర్ రిస్క్. సో ఆల్మోస్ట్ ఇందులో 4000 ప్రాఫిట్ వచ్చినట్టు. ఎందుకంటే ఫస్ట్ డే 2500 లాస్ అయింది కదా, ఇది 6500 క్లోజ్ చేస్తాను. ఫైన్. సో 4000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. వెన్ యూఆర్ లూజింగ్ యూ హ్యావ్ టు లూజ్ స్మాల్, వెన్ యూఆర్ విన్నింగ్ యూ హ్యావ్ టు విన్ బిగ్. సో లూజ్ అయినప్పుడు ఎంత 2500. ఆ తర్వాత పిరమిడింగ్ చేసుకుంటూ వచ్చాం మనం. ఓకే, సో ఒకేసారి నేను 90 క్వాంటిటీస్ యాడ్ చేయలేదు, అండ్ ఒకేసారి ఇన్ని క్వాంటిటీస్ తీసుకోలేదు. లైక్ ఆల్మోస్ట్ 9 లాట్స్ ఉన్నాయి కదా, సో ఒకేసారి ఏం తీసుకోలేదు. స్లోగా యాడ్ చేసుకుంటూ వచ్చాం. సో దట్ ఈస్ కాల్డ్ పిరమిడింగ్. అంటే విన్ అవుతున్న పొజిషన్కి యాడ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో దీన్ని ఆప్షన్ బయింగ్లో చేయలేం. మళ్ళీ ఆప్షన్ బయింగ్లో చేయాలంటే మళ్ళీ స్టాప్ లాస్ తగ్గించుకుంటూ రావాలి కదా, అప్పుడు మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయిపోతూ ఉండొచ్చు ఫ్రీక్వెంట్గా. ఓకే, సో అలాంటి ఇది పిరమిడింగ్ ఆప్షన్ బయింగ్లోకి అంతలా వర్కౌట్ అవ్వదు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఆప్షన్ సెల్లింగ్లో నో ప్రాబ్లం, వర్కౌట్ అయితే అవుతుంది. ఎందుకంటే మోస్ట్లీ మ్యాక్సిమం మార్కెట్ సైడ్ వేస్గా ఉన్నా కూడా మనకి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి. సో ఇది కూడా ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి, అది కూడా వస్తే 4000 వస్తే టోటల్ 8000తో డేని క్లోజ్ చేద్దాము. ఓకే, సింగిల్ డిజిట్కి వచ్చింది. ఆల్మోస్ట్ 10 రూపీస్కి వచ్చింది కదా, సో ఎగ్జిట్ అయిపోయాను. ప్రాఫిట్ ఈజ్ 4000. ఇందులో కూడా 4000 వచ్చింది, అండ్ ఇందులో కూడా 4000తో క్లోజ్ చేసాం. టోటల్ 8000. సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. క్లోజ్ చేసే ముందు ఒకసారి చెప్తాను అనాలిసిస్ ఎందుకు తీసుకున్నాం అనేది. అండ్ ఇక్కడ ఈరోజు ఫస్ట్ క్యాండిల్ నిఫ్టీ సిపిఆర్ దగ్గర నుంచి రిజెక్షన్ అయింది కదా, మార్కెట్ నిన్న కూడా ఆల్మోస్ట్ సప్లై జోన్ దగ్గర నుంచి రివర్స్ అయింది. సో ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది అని చెప్పి అనుకున్నాం, కాకపోతే ఇమీడియట్గా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో మనలాగా ఎవరైనా షార్ట్ వేలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ట్రాప్ అవ్వచ్చు. మనం ఎలా ట్రాప్ అయ్యామో సేమ్ అదే విధంగా వాళ్ళు కూడా ట్రాప్ అవ్వచ్చు. వన్స్ ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అవ్వగానే నిఫ్టీలో కానీ, అండ్ అట్ ది సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో కానీ ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అవ్వగానే వాళ్ళు కూడా లాంగ్ ఎంట్రీస్ వాళ్ళ స్టాప్ లాస్ కూడా హిట్ అయి ఉంటాయి. సో స్టాప్ లాస్ ఆఫ్ సెల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ బై ఆర్డర్ కదా. సో బై ఆర్డర్స్ అన్ని ట్రిగర్ అయ్యి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది, అందరినీ ట్రాప్ చేసుకుంటూ. సో మనం ఏం చేసాం, ఇమీడియట్గా కట్ చేసుకొని రివర్స్ తీసుకున్నాం పొజిషన్, అండ్ మార్కెట్ మనం అనుకున్న విధంగానే మూవ్ అయ్యింది. సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. అండ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే మనకి అనాలిసిస్ కరెక్ట్గా ఉండాలా, లేదంటే రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండాలా, స్ట్రాటజీస్ కరెక్ట్గా ఉండాలంటే ఐ విల్ గో విత్ రిస్క్ మేనేజ్మెంట్. ఎందుకంటే మనం ఇక్కడ లూజ్ అయినప్పుడు ఫస్ట్ ట్రేడ్ ఎంత లూజ్ అయ్యాం, 2500 లూజ్ అయ్యాం. చాలా మంది ఏం చేస్తారంటే సెకండ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు 500 ప్రాఫిట్ రాగానే, లేదంటే 1000 రూపీస్ ప్రాఫిట్ రాగానే, అట్లీస్ట్ 2500 ప్రాఫిట్ రాగానే ఫస్ట్ ట్రేడ్ లాస్ కవర్ చేసాం కదా, సో ఎగ్జిట్ అయిపోదాము, రేపు చూసుకుందాం అని చెప్పి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఫాస్ట్గా క్లోజ్ చేసేస్తారనమాట. సో అలా చేయకూడదు. ఓకే, సో జనరల్గా నిన్న ఒక ట్రేడ్ తీసుకున్నా 4000 ప్రాఫిట్ వచ్చింది. ఈరోజు ఒక ట్రేడ్ రాంగ్ అయ్యి ఇంకొక 2 ట్రేడ్స్ తీసుకున్నాం, అయినా సరే 4000 ప్రాఫిట్ వచ్చింది. దానికి రీజన్ ఏంటి, ఓన్లీ రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ప్రాపర్గా హోల్డ్ చేసుకోవడం. విన్ అవుతున్నప్పుడు ఎక్కువ విన్ అయ్యాం. ఈ సెకండ్ ట్రేడ్లో 2500 రిస్క్, కానీ విన్ అయినప్పుడు ఎంత విన్ అయ్యాము, ఆల్మోస్ట్ ఇంకొక 2500 వచ్చేస్తే మనకి ప్రాఫిట్
వచ్చేది, బట్ ఇంకా 1500 ఎక్స్ట్రా వచ్చింది. ఓకే, సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. రిస్క్ మేనేజ్మెంట్ మాత్రం ఎప్పుడు ఇగ్నోర్ చేయొద్దు. ఇప్పుడైనా కాదు, నెక్స్ట్ టైం అన్నా మీరు ఓన్గా ట్రేడ్ చేసుకుంటున్నప్పుడు అన్నా స్ట్రాటజీస్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. స్ట్రాటజీస్ కామనే. సో అందరికీ 100% వర్కింగ్ స్ట్రాటజీస్ కావాలని చెప్పి చూస్తుంటారు, బట్ 100% వర్కింగ్ స్ట్రాటజీస్ ఉండవు. జస్ట్ మనకి ఒక 50% విన్నింగ్ రేట్ ఉన్న స్ట్రాటజీ ఉన్నా సరిపోతుంది. 50% విన్నింగ్ రేట్ ఉన్న స్ట్రాటజీ ఉన్నా సరిపోతుంది. ఒక 10 ట్రేడ్స్లో ఒక 10 ట్రేడ్స్ సక్సెస్ అయినా మనం ఇంకా ప్రాఫిట్లోనే ఉంటాం. రిస్క్ రివార్డ్ 1:3 అయితే 10 ట్రేడ్స్లో మనకి ఇంకా తక్కువ, ఐ మీన్ ఎక్కువ ఫెయిల్ అయినా సరే మనం ఇంకా ప్రాఫిట్లో ఉంటాం. 1:4 అయితే ఇంకా ఎక్కువ ఫెయిల్ అయినా, ఎంత ఎక్కువ రిస్క్ మేనేజ్మెంట్ రిస్క్ రివార్డ్ ఫాలో అయితే ఎన్ని ట్రేడ్స్ ఫెయిల్ అయినా సరే మనం ఒక తక్కువ లైక్ 3-4 ట్రేడ్స్ విన్ అయినా మనం స్టిల్ ప్రాఫిట్లోనే ఉంటాం. రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ సుప్రీం, డోంట్ ఇగ్నోర్ దట్. సో ఓకే గైస్, అయితే సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ప్రాఫిట్ ఆఫ్ ద డే ఇస్ 8,000. సో అనుకోలేదు ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది, మార్కెట్ బేరిష్ అని అనుకున్నాం, బట్ ఎనీథింగ్ అని హ్యాపెన్. చెప్పాను కదా, మార్కెట్కి వదిలేయాలి మనం ఏమి మార్కెట్ని ప్రెడిక్ట్ చేయకూడదు, జడ్జ్ చేయకూడదు. వన్స్ మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి అంతే. సో ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వచ్చు. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. బాయ్. మార్కెట్ క్లోజ్ అయిపోయింది. సో పైనుంచి ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత మార్కెట్ రివర్స్ అయితే అయ్యింది. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్తాను, అంటే ఫ్యూచర్లో కూడా ఉపయోగపడవచ్చు మీకు. ఏంటంటే ఇంత బ్రేక్అవుట్ రేట్స్ కదా, ఎవరైనా ఆప్షన్ బయింగ్ తీసుకొని ఉంటే ఎక్కడ ఎగ్జిట్ అవుతారు? ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలంటే, ఐ మీన్ ఇంత ఫాల్ ఇక్కడ అయింది కదా, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ హై దగ్గర నుంచి క్లోజింగ్ 300 పాయింట్స్ ఫాల్ అయింది కదా. సో 300 పాయింట్స్ లూజ్ అవుతామంటే అవసరం లేదు. ఎవరన్నా ఆప్షన్ బయింగ్ తీసుకొని ఉంటే 20 EMA ప్లాట్ చేసుకోండి, 20 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ప్లాట్ చేసుకోండి. ఏమన్నా క్యాండిల్ 20 EMA లైక్ రెడ్ క్యాండిల్ 20 EMA కింద క్లోజ్ అవుతే ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇక్కడ మీరు ప్రాఫిట్ ఎగ్జిట్ అయిపోయి ఉంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 130 పాయింట్స్ అయితే మీరు సేవ్ అయినట్టు ఇక్కడ ఎగ్జిట్ చేసి ఉంటే, ఎందుకంటే ఇక్కడ క్యాండిల్ 20 EMA కింద క్లోజ్ అయింది కదా. అది చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ టైంకి గుర్తుపెట్టుకోండి. అండ్ నిఫ్టీ ఆల్మోస్ట్ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయింది, లాంగ్ టైం కన్సల్టేషన్ జరిగింది ఆ ప్లేస్ దగ్గర, బట్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఫేక్ బ్రేక్అవుట్. మార్కెట్ ఇమీడియట్గా రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిన తర్వాత ఎక్కడ సపోర్ట్ తీసుకుంది? ఎగ్జాక్ట్గా మనం నిన్న లెవెల్స్ మార్క్ చేసుకున్నాము, నిన్న ప్రీ అనాలిసిస్ వీడియోలో చూడండి. ఈ లెవెల్ మార్క్ చేసుకున్నాం కదా, లైక్ ఇది వన్ కైండ్ ఆఫ్ స్వింగ్ లెవెల్. ఇక్కడ మార్కెట్ 13th సెప్టెంబర్ ఫ్రైడే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది కదా, సో అది మార్క్ చేసుకుని అక్కడ సపోర్ట్ తీసుకుంది. సో ఈ లెవెల్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇంపార్టెంట్ ఫర్ టుమారో. ఇది ఇంకా వన్స్ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయిపోయింది కదా, ఇంక ఇది ఇంపార్టెన్స్ ఏముండదు. ఈ రోజు ఇంపార్టెంట్ లెవెల్ ఏం చూసుకోవాలి రేపటికంటే ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఇది సప్లై జోన్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి క్రాష్ వచ్చింది కాబట్టి సప్లై జోన్ అండ్ ప్రీవియస్ సెషన్ హై. అఫ్ కోర్స్ ప్రీవియస్ సెషన్ లో కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడే స్వింగ్ లో కూడా ఉంది కాబట్టి. రేపు మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. S1 ప్యూర్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కిందకి రావచ్చు, లేదు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూడండి. ఇది కూడా బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఛాన్సెస్ హై ప్రాబిలిటీ ఉంటాయి. బట్ బ్యాంక్ నిఫ్టీ చూడండి, సిపిఆర్ ఎలా ఉంది. సిపిఆర్ వైట్ సిపిఆర్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ట్రెండింగ్ అయింది కదా, సిపిఆర్ వైట్ సిపిఆర్. రేపు బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ సైడ్ వేస్గా ఉందనుకోండి, అప్పుడు నిఫ్టీ కూడా సైడ్ వేస్గా ఉంటుంది. సో నిఫ్టీ రేపు సిపిఆర్ నేరగా ఉన్నా సరే బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్గా ఉంటే నిఫ్టీ కూడా సైడ్ వేస్గా ఉంటుంది. లేదు నిఫ్టీ ట్రెండింగ్ అయితే బ్యాంక్ నిఫ్టీ వైట్ సిపిఆర్ అయినా సరే ట్రెండింగ్ అవ్వచ్చు. సో రేపు సంవాట్ సమ్ కైండ్ ఆఫ్ ట్రిక్కీ డే అనుకోవచ్చు. లో ఇంపార్టెంట్ హై ఇంపార్టెంట్ అంటే హై ఇంపార్టెంట్ రేపటికి, ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ అగ్రెసివ్గా బౌన్స్ అయింది కదా. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ రేపటిగానే కాదు, రేపు ఒకవేళ ఈ లెవెల్ టచ్ చేయకపోయినా ఫర్ కమింగ్ డేస్ ఆ లెవెల్ డిమాండ్ జోన్గా యాక్ట్ చేస్తుంది. సో ప్రీవియస్ సెషన్ హై, ప్రీవియస్ సెషన్లో అండ్ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనం స్వింగ్ లెవెల్స్ ఏం లేవు. ఐ థింక్ ఇక్కడ ఆల్ టైమ్ హై ఉందనుకుంటా, ఆల్ టైమ్ హై అండ్ సప్లై జోన్ ఈ లెవెల్ చూసుకోండి ఫర్ కమింగ్ డేస్. ఓకే, ఒకవేళ మార్కెట్ ట్రెండ్ కంటిన్యూ అయితే ఫర్ కమింగ్ డేస్ ఆ లెవెల్ ఇంపార్టెంట్. ఆల్రెడీ నిఫ్టీ ఐ థింక్ ఆల్ టైమ్ హైని క్రాస్ చేసింది, అందుకే అందరూ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చి పెద్ద ప్లేస్ అందరినీ ట్రాప్ చేశారు. ఇమీడియట్గా మార్కెట్ రివర్స్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా ఆల్ టైమ్ హైని టచ్ చేయలేదు. సో రేపు ప్రీవియస్ సెషన్ హై, ప్రీవియస్ సెషన్లో ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ S1 ప్యూర్ కూడా ఇంపార్టెంట్, R1 ప్యూర్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే రేపు ఫస్ట్ బార్ బుల్లిష్ క్యాండిల్ అయితే మేబీ ట్రాప్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ నిఫ్టీ ట్రెండింగ్ డే అయిందనుకోండి, అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా రేపు వైట్ సిపిఆర్ అయినా ట్రెండింగ్ డే అవ్వచ్చు. ఇదైతే గుర్తుపెట్టుకోండి, రేపు కొంచెం ట్రిక్కీ డే అని నేను చెప్తున్నాను. సో జాగ్రత్తగా ఉండండి. దట్స్ అబౌట్ టుడేస్
లైవ్ ట్రేడింగ్ వీడియో అండ్ టుమారోస్ ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఎవరైనా సరే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో డే ట్రేడింగ్ కోర్స్ ఇన్ ద సెన్స్ ఓన్లీ స్ట్రాటజీస్ చెప్పేసి క్లోజ్ చేస్తామని ఏం కాదు. స్ట్రాటజీస్ నథింగ్. స్ట్రాటజీస్ మనకి 100%లో మనకి స్ట్రాటజీస్ 10% ఉపయోగపడుతుంది. రిమైనింగ్ 90% ఏముందో అందులో 45% రిస్క్ మేనేజ్మెంట్, 45% ట్రేడింగ్ సైకాలజీయే యూజ్ అవుతుంది. అందుకే ట్రేడింగ్ సైకాలజీ, రిస్క్ మేనేజ్మెంట్ ఎక్కువ హైలైట్ చేస్తూ చెప్పాము. స్టార్టింగ్ కోర్స్ కూడా మీరు ఎవరైనా కోర్స్ అటెండ్ అయ్యి ఉంటే తెలుస్తుంది. కోర్స్ స్టార్టింగ్ మనం స్ట్రాటజీస్ నుంచి స్టార్ట్ చేయలేదు, రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడింగ్ సైకాలజీ నుంచి స్టార్ట్ చేసాము. ఎందుకంటే చాలా మంది ఎంత హై ప్రాబిలిటీ స్ట్రాటజీస్ ఉన్నా సరే మనకి రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వకపోయినా, ట్రేడింగ్ సైకాలజీ ఫాలో అవ్వకపోతే మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఏదైనా బిజినెస్లో మీకు వేరే ఒకరు ఎనిమీస్ ఉంటారు, కాకపోతే ట్రేడింగ్లో మీకు మీరే ఎనిమీ. ఎందుకంటే మీరు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేరు కదా. ఓవర్ ట్రేడింగ్ చేయడము, రివెన్స్ ట్రేడింగ్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు. ఇవి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నది మెథడ్ మనం డే ట్రేడింగ్ కోర్స్లో డిస్కస్ చేసాం. ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. లేదంటే నాతో పాటు లైవ్లో ఉండాలనుకుంటే మండే నుంచి, ఈరోజు వెడ్నెస్డే కదా, మండే నుంచి నెక్స్ట్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. October 25th వరకు ఉంటుంది ఆ బ్యాచ్. సో అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. నాతో పాటు లైవ్లో ఉండొచ్చు మీరు కూడా. అంటే నేను లైవ్లో ఎమోషన్స్ నేను ఇప్పుడు చెప్పాను కదా, ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నాను, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి అనమాట లైవ్ మార్కెట్లో. నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా ఫాలో అవడానికి ఛాన్సెస్, మిమ్మల్ని మీరు తయారు చేసుకోవడానికి బాగుంటుంది, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, సో ఓకే గైస్, బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.